మనం ఈరోజు వినబోయే వర్తమానం ఏదనగా, మనం దేవుణ్ణి మన ప్రవర్తన ద్వారా మహిమపరుస్తున్నామా, లేకపోతే దేవుణ్ణి మనం కొడుతున్నామా? Are we glorifying God through our behavior, or are we actually whipping God? మనకు తెలుసు జీసస్ క్రైస్ట్ ఎట్లా ఆయనని శిలువ మీద ఎట్లా తీసుకెళ్లారు, ఆయనని ఎట్లా కొట్టారని మనకు తెలుసు. బైబిల్లో చదివాం మనం. We have read in the Bible many a time that how Lord Jesus Christ was taken to onto the cross and how he was beaten also. సరే, మాథ్యూ 12:36 చూస్తాను. Let's go to Matthew chapter 12 verse 36. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శా దినమున లెక్క చెప్పవలసి ఉండు. But I say to you that every idle word men may speak, they will give account of it in the day of judgment. మనము పలికే ఆ నెగటివ్ వర్డ్స్, ఐడిల్ వర్డ్స్ ఏది ఉందో, మనం దాని ద్వారా మన దేవుణ్ణి కొడుతున్నాము. Actually, we are beating or whipping Lord Jesus Christ with the kind of idle words that we are speaking. అందరు అంటారు కదా, జడ్జ్మెంట్ తర్వాత ఉంది, చచ్చిపోయిన తర్వాత ఉందని అనుకుంటారు. Now people will say that, or they believe that judgment will be after one's death. కానీ ఆ నెగటివ్ వర్డ్స్ ద్వారా నేను నా దేవుణ్ణే కొడుతున్నాను. But through my negative words, through my idle words, I'm actually whipping Lord Jesus Christ. ఎట్లా నా నెగటివ్ వర్డ్స్ ఎలా ఉంటుంది? Now how will my negative words be? క్యాజువల్గా ఉన్నప్పుడు కూడా, నేను నా ఫ్రెండ్స్తోని మాట్లాడుతున్నప్పుడు, నా చర్చ్లో ఉన్నప్పుడు, నా కొలీగ్తోని ఉన్నప్పుడు, నా పని మనుషులతో ఉన్నప్పుడు నా మాటలు ఎలా ఉంది? Now I have to examine myself whether I'm speaking very casually. Whenever I speak casually with my friends, when I'm in church with my colleagues, wherever I am, I need to check my words. దావీదు రాజు పెద్ద, అంటే అందరు ఇప్పుడు కూడా దావీదు రాజు గురించి చదువుతారు. Now many people keep on reading about King David. ఇప్పుడు వరకు చదువుతారు. Even till today they keep reading about King David. ఎందుకు ఆయన పేరు ఇట్లా బాగా అందరూ చదువుతున్నారు? ఎందుకు? Why is that we keep on remembering King David even till now? అంటే ఆయన ఒక ప్రవర్తన ద్వారా దేవుని మహిమపరిచారు. Because through his behavior he has glorified God. ఆయన ఒక్కని వాళ్ళ పని మనుషులను కూడా, అరే ఇక రారా, ఇజ్జై కాలొత్తు, ఇలాంటి రూడ్గా మాట్లాడడము ఇక్కడ ఎక్కడ చదవలేదు ఆయన గురించి. He was never rash in his words, even with his maids as well. అంత పొలైట్గా ఉండేవాడు. He was very polite in his speech. అందుకే ఆయన గురించి ఇట్లా రాయబడింది. ఇప్పుడు కూడా మనం ఆయన గురించి పాజిటివ్ గానే మాట్లాడుతున్నాం. And that is the reason why even till today we talk positive things about King David, and it is as it is written in the Bible. ఆయన తప్పులు చేశారు, ఆ తప్పులకు శిక్ష అనుభవించారు. He might have committed a few sins, but he has got the punishment for it as well. Proverbs 18:21. It's not 12:21, it is Proverbs 18 verse 21. సామెతలు 18వ అధ్యాయము 21వ వచనము. సామెతలు 18వ అధ్యాయము 21వ వచనము. జీవ మరణములు నాలుక వశము, దాని అందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. Death and life are in the power of the tongue, and those who love it will eat its fruit. అంటే దావీదు రాజు ఆయన ఒక నోటి ద్వారా అట్లా పాజిటివ్ అలా ఆయన పేరు రాపించుకున్నాడు ఆయన ప్రవర్తన ద్వారా. Now King David, through his good speech and his good behavior, we are talking only positive things about him even till today. ఆయన గురించి తప్పుగా చెప్పినా కూడా ఆయన వాళ్ళ మాట పట్టించుకోకుండా దేవుని మాటను పట్టించుకున్నాడు. Though some people spoke ill against him, but he never gave a thought about that, but he always was concentrating only on God and what God spoke. అలాగే మనము చేస్తున్నామా? Now are we doing in the similar way today? ఒకవేళ మనల్ని ఒక చిన్న చెడ్డు మాటలు కానీ నెగటివ్ వర్డ్స్ మన మీద అన్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము? Now how is that we are reacting when some negative words are spoken against us? అదే ఇప్పుడు ఎవరో వచ్చి మీ గురించో కానీ మీ పిల్లల గురించి కానీ నెగటివ్ చెప్పినప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నారు? Now how is that you are reacting when some person comes and speaks ill or negative about you and your family?
మిమ్మల్ని ఏమన్నా అంటే మీరు సైలెంట్ అయిపోతారు, కానీ మీ పిల్లల్ని ఏమన్నా అంటే మీరు సైలెంట్ గారు. If someone says negative about you, probably you might be silent and you might not react. But when it comes to your own children, you will not remain silent. ఇప్పుడు ఎవరైనా మీ పిల్లల గురించి నెగిటివ్ అన్నప్పుడు, నెగిటివ్ మాట్లాడినప్పుడు మీరు డైరెక్ట్ వాళ్ళకి ఆ ఈవిల్ ఏది చేశారో ఆ తప్పే మీరు కూడా చేస్తున్నారా? Please examine if some person is talking negative about your children, are you repaying the same evil to that person? అలాగే మీరు వాళ్ళకి తెలియకుండా మాట్లాడుతున్నారు, అదే మీరు తెలిసి కూడా మాట్లాడుతున్నారంటే మీరు దేవుణ్ణి కొడుతున్నారు. They might be talking about out of ignorance, but if you knowing the word of God and still you're repaying evil for evil, it means that you're literally whipping Lord Jesus Christ. ఒకసారి Proverbs 18:14 చూస్తాం. Let's read Proverbs chapter 18 verse 14. సామెతలు 18వ అధ్యాయము 14వ వచనము. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయము ఎవడు సహింపగలడు? The spirit of a man will sustain him in sickness, but who can bear a broken spirit? ఎవరు సహింపగలుగుతారు? వాళ్ళ ఒక స్పిరిట్, లోపల ఉన్న స్పిరిట్ బాగలేకపోతే వాళ్ళకి సిక్నెస్ వచ్చినా కూడా వాళ్ళు భరించలేరు. When the spirit inside a person's body is not in the right way, even if they're having some kind of sickness also, they will not be able to bear it. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని బ్లేమ్ చేసినప్పుడు మీరు వాళ్ళని రిటర్న్ బ్లేమ్ చేయకూడదు. For example, if someone is blaming you, you should not do a tit for tat kind of a thing, blaming them again. ఒకసారి Proverbs 18:20 చూస్తాం. Let's go to Proverbs chapter 18 verse 20. సామెతలు 18వ అధ్యాయము 20వ వచనం. సామెతలు 18వ అధ్యాయము 20వ వచనం. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి నొందును. A man's stomach shall be satisfied from the fruit of his mouth, from the produce of his lips he will be filled. మన ఒక వర్డ్స్ ద్వారా మనమే సాటిస్ఫై ఫస్ట్ కావాలి. We have to satisfy ourselves with the kind of wise words we would be using. ఎవరైనా తప్పుగా మాట్లాడినప్పుడు మన గురించో కానీ మన పిల్లల గురించో కానీ మనం అక్కడ టెన్షన్ కాకూడదు. Whenever a person or a group of people that talk negative about either me or people concerning us, we should never be tensed. వాళ్ళ ముందు నా ఒక బిహేవియర్ కరెక్ట్ ఉండాలి. Right in front of them, I have to show that my behavior is right. అక్కడ వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారని నేను కూడా మాట్లాడుతున్నా అంటే వాళ్ళు ఎలాగానో కొడుతున్నారు, తెలియకుండా కొడుతున్నారు దేవుని, నేను తెలిసి కొడుతున్నాను దేవుణ్ణి. Just because out of ignorance they are speaking like that, and if I am also doing the same thing, out of ignorance they are whipping Lord Jesus Christ, but I on the other hand I have the knowledge of the word of God, and then if I'm doing the same thing I am also whipping Lord Jesus Christ knowingly. మన ఒక స్పీచ్ ద్వారా మన దేవుణ్ణి కొడుతున్నామా? మన ఒక స్పీచ్ ద్వారా ఆయన ఒక మాంసంని తీస్తున్నామా బయటికి? Through my speech, through our speech, are we really whipping God and then tearing his flesh? నా ఒక బిహేవియర్ ద్వారా నేను నా దేవుణ్ణి కొడుతున్నానా? Am I whipping Lord Jesus Christ through my behavior? మనకు దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చారు. God has given us a lot of commandments. కమాండ్మెంట్ ఏంటంటే లవ్ యువర్ నేబర్స్ యాజ్ యువర్ సెల్ఫ్. The new commandment says నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. అది ఒక్కటే ఉండే కమాండ్మెంట్ మనకు. So we have only one commandment. You have to love yourself. You have to love your neighbors the way you love yourself. అంటే అది ఒక కమాండ్మెంట్ ఇచ్చేసి ఆపేశారు దేవుడు మనకు. Now God has given one good commandment, nothing more than that. దేవుడు చెప్తా వస్తున్నారు ఏమని, ఆదం ఈవ్ కూడా ఒక వర్డ్ ఇచ్చాడు. Now God has always been reminding us, even to Adam and Eve, God has given one commandment to them. ఈ పండు తినకు. Do not eat this fruit. అలాగనే మనకు ప్రతి ఆదివారం శనివారము ఒక్కొక్క ఆజ్ఞ ఇస్తా పోతున్నారు దేవుడు. So every week and every Saturday, every Sunday and every message, God has been giving us one commandment or the other. నా మాట విను, నా మాట విను అని చెప్తా ఉన్నారు. And he's always been telling us, listen to me, return to me. దేవుడు చెప్పారంటే నీ ఇంటిని వదిలేసి బయటికి వెళ్ళు. If God says, move out of your place, అది మనం చెయ్యాలి. we have to do that. అది ఒక ఆజ్ఞ మనకు. That's a commandment for us. ఒకవేళ మనం అది చెయ్యకపోతే కూడా మనం దేవుని ఉక్స్ తోని
మనం దేవుణ్ణి మాంసం చీరుస్తున్నాం. Even if to every commandment, whatever God is giving us, if I am being disobedient, it means that I am whipping Lord Jesus Christ. ఎందుకంటారా? ఇప్పుడు మీ పిల్లలకి చెప్తారు మీరు, ఇది చెయ్యకు నానా అని, ఆయనను అది చేస్తున్నాడు, మీరు బాధపడతారు కదా. You will be telling your children whenever they do some wrong things, you will be telling them, do not do this. But in spite of that, if they're still doing it, it will cause a kind of grief to you. బాబు చెడ్డ మాటలు మాట్లాడకు, నా పరువు పోతుంది అందరి ముందు అని చెప్పినా కూడా అదే సేమ్ చేస్తున్నాడు అంటే మీకు ఎట్లా ఉంటుంది? So when you tell your child, do not speak any wrong words, and if the child doesn't obey you and keep on speaking the wrong words, now how do you feel? అట్లనే దేవుడు మనకు సాటర్డే సండే చెప్పుకుంటూ వస్తున్నారు, ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యాలి అని. Likewise, every Saturday, every Sunday, God has been commanding us, God has been telling us, you have to do this and you should not do this. ఇలాంటిది ఆజ్ఞ ఎక్కడ దొరకదు మీకు. And these kind of commandments pertaining to our life, you will never find anywhere. అంటే ఇక్కడ మీకు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీ అందరికీ ఈ కొత్త కొత్త ఆజ్ఞలు ఇస్తా పోతున్నారు. Now, just because God is loving each one of you for your betterment of your life, He's been giving you different commandments. జీసస్ క్రైస్ట్ ఇంతకు ముందు 2000 years బ్యాక్ వచ్చినప్పుడు ఆ కొత్త కమాండ్మెంట్ ఇచ్చారు. Now, Lord Jesus Christ, when He has come for the first time, He has given all these new commandments. ఇప్పుడు మన మధ్యలో వచ్చినప్పుడు కొత్త కొత్తలు ఆజ్ఞలు ఇస్తా పోతున్నారు. Now, when He was there in our midst, He's giving us new commandments. అది చెప్పకుండానే ఇది నా కమాండ్మెంట్ అని చెప్పకుండానే చెప్పుకుంటా పోతున్నారు. ఎంతమంది దాన్ని గ్రహిస్తున్నారు? Now the Lord Jesus Christ is not specifying that this is a new commandment, but still He is talking to us. And how many of us are really able to understand, yes, this is a commandment given to me by Lord Jesus Christ. అలాగనే అబ్రాహాము దేవుని చూడక ముందే దేవుడు అన్నారు, నువ్వు నీ తండ్రి ఇంటిని వదిలేసి బయటికి వెళ్ళు. Abraham, even before he could see Lord, when he heard the voice, he obeyed it. ఒకసారి చూసామా? Genesis 12:1-2. Genesis chapter 12 verses 1 and 2. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి రెండు వచనములు. Genesis chapter 12 verses 1 and 2. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి రెండు వచనములు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నొందువు. The Lord has said to Abraham, leave your native country, your relatives and your father's family and go to the land that I will show you. I will make you into a great nation. I will bless you and make you famous, and you will be a blessing to others. అంటే ఈ యొక్క స్టోరీ అంటే ఇప్పుడు స్టోరీ లాగా వింటున్నారు, స్టోరీ లాగా చెప్తున్నారు కాదు, ఇది నిజమైన జీవితం. ఓకే, ఇది బైబిల్లో ఉంది అంటున్నారు కదా, ఇది మీరు ఎవరు చూడలేదు. People have been reading this as a story and have been listening this to as a story, but this is a fact in every person's life. సరే, ఓకే, ఇది బైబిల్లో ఉంది అని మనం చదువుతున్నాం, కానీ రియల్ లైఫ్ లో కూడా అవుతుందని ఇక్కడ సాక్ష్యం అందరూ. We have been reading that as it is written in Bible, but in real life, in all our lives as well, this particular thing is happening. దేవుని యొక్క మాట వింటే ఏం చేయగలుగుతాడు దేవుడు అని ప్రూఫ్ చేశారు. And God has been constantly proving in Baruch Adonai, when we listen to His word, what all great works God can do in our lives. అంటే ఇప్పుడు బైబిల్లో ఉన్నది చూడలేదు అని చెప్పేసి చెప్పకుండా దేవుడు మీ కళ్ళ ముందే నేను మిరాకిల్స్ నేను చేస్తాను. ఎలాంటి మిరాకిల్ అంటే కన్ను పోయింది కన్ను తీసుకురావడము, కాలు పోయింది కాలు తీసుకురావడం, అలాంటిది కాదు. Now, what Abraham's life, we have never seen that in reality, but it's in the Bible and we believe it. But not only that, in our day-to-day life also, God has been proving it. It's not about God has done a lot of miracles in our lives. It's not about a person is not having an eye, suddenly an eye pops up. It's not about like that. అంటే ఇది ఏం చెప్పనీకి వస్తున్నానంటే, దేవుడు చెప్పే ఆ ఆజ్ఞని మనం పాటిస్తే దేవుడు మన లైఫ్లో మనం అనుకోని మిరాకిల్స్ జరుగుతుంది.
Now, what I intend to tell is when we listen to the word of God and do accordingly, now great works will happen in our life through the Lord Jesus Christ. ఇది ఒక కమాండ్మెంట్ దేవుడిది. Now, this is also a commandment from the Lord. నా మాట విను అని చెప్పినప్పుడు ఆయన ఒక మాట వినాలి. When he says, listen to my words, it means that we have to listen to his words. అందరూ ఏమంటారంటే ఏజ్ వచ్చిన తర్వాత, పెళ్లి ఏజ్ వచ్చిన తర్వాత దేవుని యొక్క చిత్తం ఏది ఉందో అదే చేస్తాం బ్రదర్, అదే చేస్తాం సిస్టర్, ఈ ఒక మాటనే చెప్తారు. When people come to the age of marriage, then they will say, whatever is God's will, we will go ahead with that. ఒక మనిషిని కానీ, ఒక అబ్బాయిని కానీ, అమ్మాయిని కానీ చూపించినప్పుడు అన్ని వాళ్ళలో నెగిటివ్స్ అన్ని చూపిస్తూ ఉంటారు. So whenever we show a boy or a girl to that particular person, they will start pointing out all the negative things in the opposite person. అప్పుడు దేవుని చిత్తం తెలియదు వాళ్ళకు. They will never be able to know what is God's will in their life. అది కూడా ఒక ఆజ్ఞ. That's also a commandment. దేవుడు చెప్పాడంటే నువ్వు చేసుకోమంటే చేసుకోవాలి. If God says you marry this particular person, it means that you have to marry, and that is God's will in your life. దేవుని తెలియదా? దేవుడు మన మదర్ ఊమ్ లో ఉన్నప్పుడే దేవుడు తెలుసు మనం ఎవరని. Don't you think that God knows what is good for you, right? When you are there in your mother's womb itself, God knows all the plans he has for you. అది వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అంటే దేవుని చిత్తం అంటాము, కానీ దేవుని చిత్తం అని తీసుకొని వచ్చి ముందుకు పెడితే మన ఓన్ అండర్స్టాండింగ్ వెళ్ళిపోతున్నామా, లేకపోతే దేవుని చిత్తం అని ముందుకు సాగుతున్నామా? We say we want God's will to happen in our life, and when God's will is coming into our life, are we accepting that God's will without any murmuring and grumbling, or are we putting our own understanding right in front? ఇది మనకు ఇలాగ డైరెక్ట్ ఎందుకు వస్తుందంటే దేవుడు మనల్ని ప్రేమించారు. మీ అందరి గురించి మీరు ఎక్కడెక్కడో ఉండే దేవుడు అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ నాటారు మిమ్మల్ని. Now the reason why God is doing all these things is God loves each one of us. From wherever you are, God gathered all of you and he has got into Baruch here. నా లైఫే నేను చెప్తున్నాను. నేను ఎక్కడ ఉండేవాడిని, కానీ ఎట్లా కలిసిపోయానో, ఎట్లా దొరికిందో తెలియదు. తీసుకొచ్చి దేవుడు నన్ను ఇక్కడ నాటేశారు. I'm talking about my own life. I used to go to different ministries, churches, and how God got me here, I really don't know, but I am here today. నా అనుభవం నా లైఫ్లో ఏది అనుభవం ఉందో, నేను ఎక్స్పీరియన్స్ ఏది చేశానో అదే నా వర్డ్స్, ఏ మెసేజ్ నేను షేర్ చేస్తున్నానో అదే నేను ముందు పెడతానండి. Now whenever I share any message, I will just put across only my own experience. నేను ఎక్స్పీరియన్స్ చేయండి నేను ఏది చెప్పకూడదు. Without any experience, I should not be talking about anything. దేవుని చిత్తం ఉంటే అది మనకు ముందుకు రాదు, కానీ మనం మనుషులు ఆలోచించేది వేరే వే నుంచి ఆలోచిస్తాము, కానీ దేవుడు ఆలోచన డిఫరెంట్ ఉంటుంది. His ways, his thoughts are totally different from our own understanding. దేవుని చిత్తం మనం చేయాలని నిలబడితే మనుషులు అందరు నిలబడతారండి. Now when I decide firmly, yes, I have to do God's will in my life, then all the people also will turn towards them. ఎప్పుడు మీరు డిసిషన్ తీసుకుంటారో నేను ఇది చెయ్యాలి అంటే పెళ్లి విషయంలోనే కాదు, నేను నా యాటిట్యూడ్ మార్చుకోవాలి, నా ఒక బిహేవియర్ మార్చుకోవాలి, మీరు ఎప్పుడు నిలబడతారో అప్పుడే మీకు టెస్ట్ స్టార్ట్ అయిపోతుంది. Whenever you firmly decide, yes, I have to listen to God's word in my life, I have to do as per his will, and you decide to change your attitude, your words, whatever it is, then actually the test will start in your life. అది ఏదైనా ఉండనియండి. మీ ఆఫీస్లో మీ బాస్ గురించి మీరు తీర్మానం తీసుకున్నారనుకోండి, మీ ఇంట్లో ఇన్లాస్ గురించి మీరు తీర్మానం తీసుకున్నారనుకోండి, మీ ఇంట్లో మీ బ్రదర్స్ సిస్టర్స్ గురించి తీర్మానం తీసుకున్నారనుకోండి, అక్కడి నుంచి మీకు టెస్ట్లు వస్తాయి. Now whatever might be the decision, you might be taking a decision regarding your boss or your family members or relatives, whoever it might be. When you take a firm decision with the help of Lord Jesus Christ, for sure you will be having tests from those people itself. ఆ టెస్ట్ వచ్చినప్పుడు దేవుడు చూస్తూ ఉంటారు మీరు ఏం పలుకుతున్నారు, మీ మనసులో ఏముందని. So when the test comes to you, God will be examining you. What is that you're coming out of your mouth, and what is that you're meditating in your heart? ఒకసారి ఒక వర్స్ గుర్తొచ్చింది, డ్యూటోనామీ 8th chapter 2వ వచనం. మరియు
నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. So Deuteronomy chapter 8 verse 2 talks about three important things. Once you have a test coming in your life. For the first one God would be testing is about your humbleness, and then what your words would be there, your character he would be testing, and then whether you would be obeying his commandments or not. మీరు ఎప్పుడు తీర్మానం తీసుకుంటారో అప్పుడు మీకు ఇవి వస్తుంది. ఎట్లా అంటే సపోజ్ మీరు అనుకున్నారు మీ ఇన్లాస్ ఎప్పుడు గొడవలు అవుతుంటుంది, లేదు నేను ఈసారి వెళ్ళి నేను మంచిగా మాట్లాడతాను, మంచిగా పలకరిస్తాను, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తారు అనుకుంటారా? కానీ ముందుకు వెళ్ళినప్పుడు మీకు వ్యతిరేకంగా వేరే మీరు అనుకోలేని రీతిగా టెస్ట్ వచ్చేస్తుంది. So whenever you take a firm decision, for example, you want to please your in-laws, till that point of time you might be having differences, and then you take a firm decision, from this moment onwards I will be pleasing, I will be helping my in-laws, and when you decide and when you go there, you will be getting tested in the most unexpected way. అది మీరు అనుకోవచ్చు, గాడ్ ఇప్పుడే డిసిషన్ తీసుకున్నాను మంచిగా ఉంటానని, ఇదేంది టెస్ట్ వేరే రకంగా వచ్చేసింది. అప్పుడు టెస్ట్ అని గుర్తుకు రాదు. ఏం తెలుసా, ఈ శోధన ఏంది, ఇది నేను మంచిగా చేస్తాం అనుకున్నా వీళ్ళు నాకు కీడే చేస్తున్నారే వీళ్ళు అనుకుంటారు. So you take a firm decision, and when you go ahead and the test will come in the most unexpected way, and to your mind it will not appear as if it is a test, but you will be thinking that I thought of doing good to these people, now why is that these people are behaving like this? అంటే అక్కడ దేవుడు వదిలేసి చూస్తారు మనల్ని. Now the Lord will just move away from you, and he will be examining you what you would be doing. మీ నోటి నుంచి ఏ వర్డ్స్ వస్తుందని చూస్తూ ఉంటారు దేవుడు. He will be observing from what words would be coming out of your mouth. మీ థాట్స్లా ఎలాంటి నెగిటివ్ చేయాలని నెగిటివ్ వర్డ్స్ తిరుగుతుందో చూస్తూ ఉంటారు దేవుడు. Now he will be examining what kind of negative thoughts you have been meditating in your heart. అదే ఈ వాక్యం అంటుంది, దేవుడు మనల్ని హంబుల్ చేయడానికి టెస్ట్ చేస్తాడంట. Now the word says God wants to humble us, and that is the reason why this test will be coming in our life. నీ యొక్క వీక్నెస్, నీ నోటి నుంచి ఏది నెగిటివ్ వర్డ్స్ బయటికి వస్తుందో ఆ వర్డ్ వెళ్ళి దేవుని దగ్గర నిలబడుతుంది. Now a couple of weeks back we have in one of the messages the Lord was talking about whatever negative word that comes out of your mouth, it will go and stand in the presence of the Lord. అది వెళ్ళి దేవుని దగ్గర చెప్తుందంట, చూసినావా ఆయన నన్ను పిలుస్తున్నాడు, నువ్వు నాకు పర్మిషన్ ఇ, నేను పోయి ఆయన డిస్ట్రాయ్ చేస్తా, నేను ఆడుకుంటా, నీ పిల్లలు అంటున్నావే, చూడు నేను ఏం చేస్తా, నన్ను పంపి అని పర్మిషన్ అడుగుతాడు. Now that negative word which comes out of my mouth, it will go into the Lord's presence, and it will say, see, you have been saying he is my child, but this is what he is inviting me into his life. Give me permission, I will go into his life and I will cause destruction. దేవుడు టెస్ట్ చేస్తాడు. ఎప్పుడు నేను నిలబడాను కదా లార్డ్, నీ యొక్క చిత్తమే నేను చేస్తాను, నిలబడాను, నాకు టెస్ట్ వచ్చింది. The moment I have decided, saying and telling Lord, I want your will only, I will do your will only, the moment I have decided, immediately the test has come into my life. అది ఒక ఆజ్ఞ మనకు. Now this is also a commandment. దేవుడు ఏదంటారో అది మనం చేయాలి. Whatever God says, it is our duty to do that. ఇప్పుడు రాను ఏమైపోయిందంటే ఏమంటారంటే, మీరు పండుగలు చేసుకోరా, మీరు ఇది చేసుకోరా, అది చేసుకోరా అంటుంటారు. Now people, the so-called Christians, the nominal Christians, they keep on questioning, don't you celebrate all these festivals? దేవుడు ఇక్కడ కూడా మనకు ఆజ్ఞ ఇచ్చారు. Now God here also has given us a commandment. చూస్తామా? కొలెషన్స్ సెకండ్ చాప్టర్ 16th verse. Colossians chapter 2 verse 16. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. Colossians chapter 2 verse 16. కొలెషీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను
మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశం ఇవ్వకుడి. So don't let anyone condemn you for what you eat or drink, or for not celebrating certain holy days or new moon ceremonies or Sabbats. దేవుడు మనకు ఎక్కడ చెప్పలేదు ఈ ఒక పండుగ చేసుకో, ఈ నా బర్త్డే చేసుకో, నేను చచ్చిపోయిన రోజు చేసుకో, నేను లేచిన ఆ రోజు సెలబ్రేట్ చేయని ఎక్కడ చెప్పలేదు. Now God has never anywhere in the scriptures has commanded us to celebrate his birth anniversary, death anniversary, these kind of things. కానీ దేవుడు మనకు ఒకటి చెప్పారు, But he told us only one important thing. అది కూడా మనకు ఒక కమాండ్మెంట్. That's also a commandment for us. అది ఏది? What's that? కమ్యూనియన్ తీసుకుంటాం కదా, So when we partake in the Holy Communion, అది అది ఒక్కటే దేవుడు చెప్పాడు, మర్వకుండా ఇది చెయ్యండి అని. now God has commanded without fail, without you have to do this. అది మనం చేస్తున్నాం, కానీ అది ఎలా చేస్తున్నాం మనము? Yes, we are. But God has commanded for us to partake in the communion. We are doing it, but how is that we are doing it? అది వచ్చినప్పుడు, ఆ రోజు వచ్చినప్పుడు ఏడుస్తారు, అవును ప్రభువా నేను తప్పు చేశాను, ఈ నెల మొత్తం తప్పు చేశాను. ప్రతి నెల ఇట్లనే జరుగుతుందా మనకు? Now, on the day of Holy Communion, people would come, people would weep, people would cry, saying that the entire month I was a sinner, I have done so many sins. But every month on the day of communion, this is being repeated continuously. కొంతమందికి ఎట్లా అంటే, స్టార్టింగ్ ఒక పాపం ఉంటుంది, అంటే అందరు చూసే పాపం ఒకటి ఉంటుంది, ఆ పాపం నుంచి బయటికి వస్తారు. తర్వాత ఇంకొక నెల వచ్చినప్పుడు ఎవరు చూడని పాపం, దాని నుంచి బయటికి వస్తారు. There will be some instances like, for example, a person might be coming out of the sin and the sin might be visible to all the people. The next month they come back again and they will be coming out of another sin which is only hidden inside their hearts. ఇవన్నీ చేస్తూ మళ్ళా తప్పు చేస్తున్నాం మనం. Now, doing all these things means repenting and then saying sorry and then seeking for forgiveness. And again, we go back to the own sinful life and keep on committing many sins. ఈ అజంప్షన్లనే అందరు పోతున్నారు. Now, most of the people, they fall in this area of assumptions. నాకు అజంప్షన్ లేదంటారు, కానీ అజంప్షన్ ఉంటుంది. They will say assumptions, no way, but they are leading a life of assumptions. అజంప్షన్ ఎట్లా, చిన్నది కూడా అజం చేసాం అనుకోండి, అనుకున్నాము నేను ఇట్లా అనుకున్నాను కదా, నువ్వు తీసుకొని వస్తావు అనుకున్నాను, అది అనుకుంటే కూడా అజంప్షనే. Now, even if you have a small, you're assuming little things, small things. If you say to the opposite person, I was thinking that you will be getting this, but you didn't get. Even if you say that also, it is equivalent to having an assumption in your life. అది మీ వర్క్ లో ఉండొచ్చు, మీ ఫ్యామిలీలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. It can be at your workplace, it can be at your home, it can be anywhere. అజంప్షన్ చేశారు అనుకోండి, మీరు అనుకున్నారు, మీకు మీరే అనుకుంటే అయిపోయింది. If you think to yourself and if you think, okay, this is how I want it, it means that you are fallen into assumptions. ఎక్స్పెక్టేషన్. Now, next is the expectations. ఈ అజంప్షన్ ఎక్స్పెక్టేషన్ చాలా ఇంపార్టెంట్ మనకు. Now, assumptions and expectations are very, very important. అందులో పోయి మన దేవుణ్ణి మళ్ళా మనం కొడుతున్నాము. We fall in our assumptions, we fall for expectations. It means that again we are going back and whipping Lord Jesus Christ. ఎట్లా కొడుతున్నాం మనం దేవుణ్ణి? Now, how is that we are going? సపోజ్ మీ ఫ్యామిలీలో ఎవరు వచ్చి మిమ్మల్ని, మీ ఫ్యామిలీ మెంబర్సే వచ్చి మీ ముందు మీకు ఏది నచ్చదో అది చేశారు అనుకోండి. For example, one of your family member has come in front of you and they're doing some act which you really hate. అప్పుడు మీ అజంప్షన్, మీ తలలో మీరు ఏమనుకుంటున్నారు? Now, at that moment, what are the kind of thoughts you're getting in your head? ఒకవేళ మీరు దానికి ఛాన్స్ ఇచ్చారనుకోండి, ఆ డెవిల్ వర్క్కి మీరు కొంచెం కూడా ప్లేస్ ఇచ్చారనుకోండి, మొత్తం ఆక్యుపై చేసేస్తాడు. Now, if you have given any slightest space to those thoughts of your own understanding, the devil will come and devour you. అది మైండ్లో వచ్చి ఎట్లా ఆడుకుంటానంటే, మీ యొక్క మైండ్ని గేమ్ లాగా ఆడుకుంటుంది. The devil will just come and play with your thoughts. ఎట్లా అంటే, వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు కదా, నేను ఇట్లా చేస్తా,
వాళ్ళకి ఇట్లా చేస్తే వాళ్ళకి ఆ బుద్ధి వస్తుంది. Now the devil will tell you through your mind, through your thoughts, that these people have behaved like this, now I will also behave like this. Only then they will have it. అప్పుడు ఎట్లా కనెక్ట్ చేసుకుంటారంటే ఆ మూవీస్ సీరియల్స్ ఎట్లా చేస్తారు కదా అదన్నీ తీసుకొచ్చి ఇలా క్లబ్ చేసుకుంటారు. Now the people, when they give space to the devil in their thoughts, they will be recollecting and whatever they have seen in the TVs or the serials, the movies, and they bring all of them, that experience, into that situation. అప్పుడు మీ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అయిపోతుంది. And then your facial expressions also will change. మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చేంజ్ చేస్తే మీకు తెలియకుండానే అయిపోతుంది. అప్పుడు ఆ ఎదురున్న మనిషి ఏమనుకుంటారంటే వీళ్ళు ఒక క్రైస్తవులా, వీళ్ళు దేవుని నమ్ముకున్నారా, వీళ్ళేమో సండే చర్చ్కి వెళ్తారు, బైబిల్ చదువుతారు, ఇన్ని చెప్తారు, ఆయన వీళ్ళ మొక్కలు చూడని అంటారు. When you change your facial expressions and it so happens that you'll not be able to realize, but the person opposite to you, they will be able to realize that you're changing your facial expressions, and they will have all kinds of negative thoughts in their mind. These are the people who go to the church every Saturday, Sunday. These are the people who pray. These are the people who would be reading Bible, and look at them now, the kind of facial expressions they're having now. ఒకవేళ ఎవరైనా ఉండని అలా చెప్పారు అనుకోండి, దేవుణ్ణి మన బిహేవియర్ ద్వారా మనం కొడుతున్నాం. If any person is talking to you or viewing you with that particular sense, it means that I have given an opportunity for the opposite person to think about me like that. It means that I am whipping the Lord. ఒకసారి చూసాం ఐజాయా 3:9. Let's go to Isaiah chapter 3 verse 9. యెషయా 3వ అధ్యాయము 9వ వచనం. యెషయా 3వ అధ్యాయము 9వ వచనము. వారి ముఖలక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును, తమ పాపమును మరుగు చేయక సోదోమ వారి వలె దాన్ని బయలుపరచుదురు, తమకు తామే వారు కీడు చేసుకొని ఉన్నారు, వారికి శ్రమ. For Jerusalem will stumble and Judah will fall because they speak out against the Lord and refuse to obey him. They provoke him to his face. And verse 9. The very look on the face gives them away. They display their sin like the people of Sodom and don't even try to hide it. They are doomed. They have brought destruction upon themselves. మీ ఫేస్ మీద ఉన్న ఆ కోపం కానీ మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోతుంది కదా, ఆ దాని ద్వారానే మీరు దేవుని కొట్టేస్తున్నారు. Now the change in your facial expressions itself, through that itself, you are whipping Lord Jesus Christ. మనల్ని భద్రపరచుకోవాలి. Now it is our responsibility to take care of ourselves. ప్రతి ఒక్క సెకండ్ మన ఒక ఆలోచన ఎలా ఉందో, ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు, ఆ క్వశ్చన్ ఎప్పుడు రేజ్ అవుతా ఉండాలి మీకు. Every moment I have to check what kind of thoughts I'm getting. You have to examine yourself and you have to ask this question to yourself, what is that I'm thinking right now? అందుకే మన ఒక మైండ్ ఎప్పుడు అలర్ట్ ఉండాలి. So that's the reason why our mind should always be alert. మీ మైండ్ అలర్ట్ ఉందనుకోండి, మీరు తప్పు చేయరు. Now as long as your mind is alert, you will never commit any kind of sins. మీ ముందు మిమ్మల్ని వచ్చి తప్పుగా అన్నా కూడా మీరు మీ మైండ్ ని డిస్టర్బ్ చేసుకోరు. మీరు even if someone is coming, standing in front of you and speaking ill negative about you, even then you will not disturb your mind. మీ యొక్క ఆలోచనని మీరు భద్రపరచుకుంటారు. You will take care of your own thoughts. ఒకవేళ మీరు అది చేయలేదనుకోండి, మీరు దేవుని కొడుతున్నారు. In case if you are not doing like that and if you are reacting, it means that you are again whipping Lord. ఒకవేళ మీకు ప్రైడ్ ఉంటే కూడా ఆ ప్రైడ్ నుంచి మీరు దేవుని కొడుతున్నారు. Even if you are having pride, with this pride you are whipping God. ప్రైడ్ ఎలాంటి ప్రైడ్ వస్తుంది మనకు? Now what kind of pride are we having? అంటే ఆ రోషం వస్తుంది కదా, అరే నన్నే అంటావాను. Now this feeling comes like, oh, you're blaming me. ఆ కళ్ళు చూపిస్తాం కదా, కోపం వచ్చినప్పుడు కళ్ళు అన్ని ఇట్లా పెద్దగా అయిపోయి ఇదేమో బయటికి వచ్చేస్తుంది. And we show all this pride and anger in our eyes. We make the eyes big. అది మీరు అనుకుంటారు మీరు ఎదురు మనిషిని బెదిరిస్తున్నారని. You might be thinking that you are actually you're scaring the opposite person. కానీ మీరు ఆ కళ్ళు చూపిస్తున్నారు కదా, ఆ కళ్ళ ద్వారానే మీరు దేవుణ్ణి కొడుతున్నారు. But whatever that anger, frustration, everything you're showing through your eyes, with the same eyes, actually you're whipping the Lord. ఆ కన్ను చూపు ఉంటాయి కదా, ఆ పిక్చర్ దేవుని దగ్గర వెళ్ళి నిలబెడుతుంది.
Now, whatever you're looking at the opposite person, the same picture will go and stand in his presence. అప్పుడు ఆ పిక్చర్ మాట్లాడితే దేవుని దగ్గర Then the same picture about your face, your eyes, your expressions will go and stand in the Lord's presence, and it will be talking to the Lord. చూసినావా, ఈయన గర్వం ఉంది, ఈ దాంట్లో గర్వం ఉంది. And it will say, it will talk to the Lord, saying that this person has pride in himself. ఆ గర్వం వచ్చి మనల్ని నాశనం చేస్తుంది. And the same pride will destroy us. అందుకే మన మైండ్ ఎప్పుడు అలర్ట్ ఉంది అనుకోండి, ఈ గర్వం కానివ్వండి ఏదైనా ఉండేయండి, ముందుకు వచ్చినప్పుడు మనం దాన్ని జయిస్తాం. Now, as long as our mind is, we are having alertness in our mind, no matter what kind of pride or negative thoughts or anger, whatever it comes, we will be able to overcome. దేవుడు ఇది చెయ్యకూడదు అని చెప్తే మనం చెయ్యకూడదండి. If God says do not do this, it means that we should not do it. ఒకవేళ చెప్పినా కూడా మనం చేస్తున్నామంటే దేవుణ్ణి మనము కొడుతున్నాము. But in spite of God telling us do not do this, but still if we are doing it, it means that we are actually whipping the Lord. అంటే ఇప్పుడు డైలీ మనం చూస్తున్నాం, అజ్యూమ్ చేయకూడదు, ఎక్స్పెక్టేషన్ పెట్టకూడదు. On a daily basis, it comes to us, you shouldn't have any kind of assumptions, you shouldn't have any kind of expectations or misunderstandings. మీరే ఎగ్జామ్ చేసుకోండి, మీరు పరీక్షించుకోండి, ఎన్నిసార్లు నేను దేవుణ్ణి కొట్టాను. On a daily basis, please examine yourselves and think to yourselves, how many times today have I wept the Lord? దేవుడు అన్నాడంటే మనం చెయ్యాలి అంతే. If God says do this, it means that we have to do it. అజ్యూమ్ చేయకూడదు అంటే చేయకూడదు. If he says do not assume about anything or anyone, it means that there shouldn't be any kind of assumptions in us. ఎక్స్పెక్టేషన్ అస్సలే పెట్టకూడదు. Never have any kind of expectations ఒక on చిన్న anything. ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా కూడా అది మనల్ని లాక్కుంటే వెళ్ళిపోతుంది. Even if you have a small expectation, it will take us very far away from the Lord. మనకు అదే అన్నారు కదా దేవుడు, మన ఒక మైండ్ అలర్ట్ ఉండాలి. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని ఈ మైండ్ లో తిరుగుతా ఉండాలి మనకు. Now, two important things. One is there should be alertness in the mind, and we have to continuously examine ourselves and saying, what is that kind of thoughts I'm having now? అప్పుడు మనము మన థాట్స్ ని, మన ఒక ఆలోచనని మనం కంట్రోల్ చేసుకుంటాము. మన ఒక ఏది కోపం ఉండనో ఆ దాన్ని కంట్రోల్ చేసుకుంటాము. మన ఏదైనా ఉండండి అండి, ఆ వీక్నెస్ అన్నిటి మనం కంట్రోల్ చేసుకుంటాం. By doing so, we will be able to have a control over our thoughts and all kinds of weaknesses. దేవుడు ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు మనకు. And God has warned about one thing as well. ఐజాయా 3:1. Isaiah chapter 3 verse 1. Isaiah 3:1. Now here this says, the Lord of heaven's armies will take away from Jerusalem and Judah everything they depend on, every bit of bread and every drop of water. మీరు దేని మీద ఆధారపడతారో అది దేవుడు తీసేస్తా అంటున్నారు. And whatever you depend on, God will take away all those things. ఎందుకు తీసేస్తారు దేవుడు? Now why is that God will take away all those things on what you are depending on? దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. Because God has selected you. దేవుడు మన లైఫ్ లో ఏది ప్రామిస్ చేశాడో అది చెయ్యకుండా వదలడు. And whatever God has promised to do in our lives, He will not go back without doing it. మనల్ని శిక్షించి ఆయన ఒక పని చేపించుకుంటాడు. Even if it is required, He will punish us and see that His will be happening through our lives. నిజంగా మీ హార్ట్ఫుల్ గా వచ్చి వాక్యం వింటున్నారు అనుకోండి, ఇదే నా జీవితము, ఇదే నాది, దీని తప్ప వేరే లేదని మీరు విన్నారు అనుకోండి, మీకు ఆన్సర్స్ దొరుకుతుందండి. When you come here wholeheartedly and when you decide in your mind that yes, this is the place I will be getting solution for all my situations, only then you will be able to get the answers. మీకు మీరు వచ్చినా రాకపోయినా మీకు టెస్ట్లు వస్తూ ఉంటుందండి. Whether you come here, you don't come here, you will be having tests in your life. మీరు ఇక్కడ వస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది, మీరు దాని నుంచి బయటికి ఎట్లా రావాలని మీకు సొల్యూషన్స్ దొరుకుతుంది. If you come here, you will be getting solutions and you how to come out of how to overcome the situations. ఒకసారి ఐజాయా 3:9 మళ్ళీ ఒకసారి చూస్తాం. Now let's read Isaiah chapter 3 verse 9. Isaiah 3:9. యెషయా 3:9. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును, తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడు చేసుకొని ఉన్నారు, వారికి శ్రమ. తమకు తామే కీడు చేసుకున్నారు. ఎట్లా కీడు చేసుకున్నారు అంటే, అజంప్షన్ వస్తుంది కదా, ఆలోచన వస్తుంది కదా, ఆలోచనకి స్పేస్ ఇచ్చేస్తారు.
They have brought destruction upon themselves, and whenever there's an assumption coming into their mind, they give enough space for the assumption to occupy their mind. ఆ డెవల్ దూరిపోయి మిమ్మల్ని ఒక గేమ్ ఆడుకుంటాడు, అట్లా ఆడుకుంటాడు. So the evil spirit in the form of assumption occupies the person's mind and will play a very big game. వాక్యం లేకపోతే జీవించలేరండి. Without the word of God, it's very difficult to live. చాలా కష్టం. బయటికి వెళ్ళారు అనుకోండి, లోకం ఎట్లా ఉందంటే మనుషులు ముందు బాగా కనిపిస్తారు, నటిస్తారు, నేను మంచి ఆయనని, నేను మంచిదాన్ని అని అన్నీ చెప్పుకుంటారు. కానీ వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు బయటికి వెళ్తే ఎట్లా ఉంటారు, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ పెట్టుకొని బయట వేరొక ఇల్లీగల్ రిలేషన్స్ ఉంటుంది, ఇట్లన్నీ జరుగుతుంటది బయట. Now, without the word of God, you cannot do anything. And if you see the external world, outer appearance might be looking very good, but the kind of experiences, the kind of behavior they have, the kind of words they have, the kinds of relationships they share, they're totally against God's will. ఈవిల్ స్పిరిట్ కూడా పవర్ ఉంది. So even the evil spirit, they have some kind of power. పవర్ ఉంది, ఎందుకంటే ఆ ఈవిల్ కూడా, ఆ స్పిరిట్ కూడా దేవుని దగ్గర నుంచే వచ్చాడు. And the evil spirit also will go, they'll come from the Lord. కానీ మనకు మన లోపల దేవుని వాక్యం ఉందనుకోండి, ఏ స్పిరిట్ కూడా పనిచేయదు మన ముందు. But on the other hand, if there is the word of God inside us, no spirit can come to us. అలాగనే మీకు వచ్చిన రోగాల కొరకు ఆ మెడిసిన్, ఆ కావాల వాక్యం ఏది కావాలనో, ఆ మెడిసిన్, ఆ ఇంజెక్షన్ ఏది కావాలనో అది బైబిల్లోనే ఉందండి. Likewise, whatever difficulties you have, whatever sicknesses you have, for all these things, the remedy or the medicine is available in the word of God. మీరు అజంప్షన్లో వెళ్ళిపోయారు అనుకోండి, మీరు థింకింగ్ ప్రాసెస్ ఎక్కువ అయిపోతుంది. If you go into kind of assumptions, it means that there is a lot of load on your thoughts, your thinking process. మీరు ఆలోచిస్తూనే ఉంటారు. ఒక ప్లాన్ చేస్తారా, కాదు నేను ఇట్లా మాట్లాడతాను, ఇట్లా చేస్తాను, కాదు వాళ్ళు వచ్చి ఇట్లా రిటర్న్ మాట్లాడారు అనుకోండి, నేను ఏం చేయాలి, సరే వేరే ప్లాన్ చేస్తాం. ఈ ప్లాన్స్ చేస్తూ ఉంటారు, మీ దినం అయిపోతుంది, మీ సంవత్సరాలు అయిపోతుంది, బట్ మీరు మైండ్లోనే ప్లాన్స్ చేస్తూ ఉంటారు. So these people would be devising a lot of plans, one after the other, and they keep on thinking about various plans. Time will just keep on passing on, but these people will not be coming out of those assumptions, but they keep on thinking about plans. మీకు తెలియకుండానే మీరు టెన్షన్లో వెళ్ళిపోతారు, మీరు అజంప్షన్లో ఉంటారు, కానీ మీరు టెన్షన్లో వెళ్ళిపోయి మీకు లేని రోగాలు తెచ్చిపెట్టుకుంటారు. And without your knowledge itself, you will be having all kinds of tensions in your mind, and slowly all the sicknesses will start coming into your body. మీరు టెన్షన్ ఎక్కువ తీసుకున్నారు అనుకోండి, అక్కడి నుంచే షుగర్ స్టార్ట్ అవుతుంది. If you take a lot of pressure on you, and that's the starting point for this diabetes. అక్కడి నుంచే బీపీ స్టార్ట్ అవుతుంది. And that's the place where you will be having the hypertension as well. అక్కడి నుంచే మీకు లేని రోగాలు స్టార్ట్ అవుతుంది. And from that moment or that point onwards, you will be having all kinds of sicknesses coming inside you. మీరు దేవుని మాట విని, ఆయన ప్రతి ఒక్క మాటను విని మీరు దాన్ని ఫాలో చేశారు అనుకోండి, మీకు ఒక రోగం కూడా ఉండదు. On the other hand, if you listen to every word that God speaks and you follow it diligently, there will be no sickness coming inside you. అజంప్షన్ వెళ్ళిపోకూడదు, ఎక్స్పెక్టేషన్ వెళ్ళిపోకూడదు. మీరు ఎక్స్పెక్టేషన్ వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, మీరు ఎక్స్పెక్ట్ చేశారు అనుకోండి, అది జరగలేదు అనుకో, కోపం వస్తుంది. కోపం వస్తే ఏమవుతుంది, టెన్షన్ అయిపోతారు. టెన్షన్ అయితే ఏమవుతుంది, మీ తల మొత్తం భారం అయిపోయి మీరు ఎక్కడో వేరే లోకానికి వెళ్ళిపోతారు. So you will be having lot of assumptions, and when you have assumptions, there will be a lot of pressure on your mind, and when you have this pressure, you will have anger, displaying anger, and all kinds of thoughts would be coming, and you will be going off your mind. మీరు గాడ్ని టెస్ట్ చేయి చూడు అని గాడ్ చెప్తా ఉన్నారు. And God always saying, test me. టెస్ట్ చేసి చూడండి మీకు ఎట్లా ఉంటుందని. And then I say, please test and then see what you will receive. మీ యొక్క లైఫ్ పీస్ఫుల్ గా ఉంటది. Your life will be very peaceful. మీ ముందు మీ యొక్క ప్రాపర్టీ కానీ ఏదైనా వస్తువు తీసుకోపోతే కూడా మీకు ఆ టెన్షన్ ఉండదు. And even if something you'll
losing something also, you will not have any kind of pressure building up. ఎందుకంటే మీకు తెలుసు దేవుడు నాది ఒక్క పుల్ల కూడా నా దగ్గర నుంచి వెళ్ళదు. నా దేవుడు నాకు రిటర్న్ ఇస్తాడు, మీకు తెలుసు. Because those who are having the word of God inside them, they firmly believe that they will not have any kind of loss. Even if there is something also, God will return it to them. ఇక్కడ చెప్పేది ఇదే అండి, మీరు అజంప్షన్లో వెళ్ళకూడదు, ఎక్స్పెక్టేషన్లో వెళ్ళకూడదు. ఇవన్నీ చేస్తే మీకు రోగాలు వస్తాయి. రోగాలు వచ్చేదే కాదు, మీకు రోగాలు వచ్చి మీరు దేవుణ్ణి ఇంకా కొడుతున్నారు. If you are falling into any kind of assumptions and expectations and thereby inviting all kinds of sicknesses, and with these sicknesses you are again whipping the Lord. సరే, 1 Corinthians 10:13 చూసాం. Let's go to 1 Corinthians chapter 10 verse 13. 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. The temptations in your life are no different from what others experience, and God is faithful. He will not allow the temptation to be more than you can stand. When you are tempted, He will show you a way out so that you can endure. లాస్ట్గా మనం 1 Corinthians 11th chapter. Let's go to 1 Corinthians chapter 11. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24th verse. 24వ వచనం. 1 Corinthians chapter 11 verse 24. 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. Verse 24. Then he broke it in pieces and said, "This is my body which is given for you. Do this to remember me." దేవుడు ఇదే చెప్పాడండి మనకు. Now God has commanded us only this one. ఇది చెయ్యండి, నన్ను జ్ఞాపకం చెయ్యండి అని చెప్పారు. Now God said, "Do this, and by this remember me." ఒకవేళ ఇది చేస్తూ కూడా మనం తప్పు చేస్తున్నామంటే, But what in case if we are doing this, means we are partaking in the communion, still we are continuing our own sins. అదే చాప్టర్ సేమ్ 32nd వరకు చదవండి. Now, so let's read from verse 24 to 32. 24వ వచనం నుండి. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన కొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. న్యూ కమాండ్మెంట్ మనకు. This is the new commandment. మనకు తెలుసు, ఇది మనం పాటిస్తున్నాం. కానీ న్యూ కమాండ్మెంట్ ఏమని ఇచ్చారు? Now what is the new commandment that is given to us? మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మరియు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. మీకు తెలియకుండానే మీరు తప్పులు చేస్తూ మళ్ళా కమ్యూనియన్లో పార్టేకర్ చేస్తున్నారంటే, ఒకవేళ మీరు తప్పులో ఉండి చేస్తున్నారంటే మీకు మీరే నష్టం చేసుకుంటున్నారు. ఈ వాక్యం అంటుంది. If you are into sins and then with that unworthiness, if you are partaking in the communion, it means that you are inviting all kinds of troubles into your life. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది కొంతమందికి టెస్ట్ వాళ్ళ లైఫ్ టెస్ట్ చేయడానికి
కొన్ని రోగాలు వస్తుంది. కొంతమందికి ఏంటంటే వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, గ్రహించరు, అయినా వచ్చి కమ్యూనియన్ తీసుకుంటారు. వాళ్ళకి అంటున్నారు ఈ వాక్యం. See, some people they identify their sins and they come out of it, but some people they will not be able to identify their sins. They will be partaking in the communion in the unworthy manner. చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. అదండి, మనము కమ్యూనియన్ తీసుకుంటా కూడా అట్లానే పని చేస్తున్నామా అంటే మన అజంప్షన్లో వెళ్ళి పాపాలు చేస్తూ ఆ కోపపడి దేవుణ్ణి ఉక్స్తోని కొడుతున్నామా? On one hand, we are partaking in the communion, and on the other hand, in case if we are doing in the same sins, the same sinful life, we have to examine what kind of life we are leading, and we have to examine whether we are whipping the Lord. తప్పుడు ఆలోచన వద్దని చెప్పినా కూడా తప్పుడు ఆలోచన వస్తుంది అంటే మీరు ఇంకెక్కడో తప్పు చేస్తున్నారు. Even after being commanded not to have any kind of sinful thoughts, but still even if you're having sinful thought, it means that something is wrong somewhere. విల్లింగ్నెస్గా మీరు దేవుని వాక్యం యాక్సెప్ట్ చేస్తలేరు. It means that you're not able to accept the word of God with willingness. మీరు అన్ని లోకంలో ఉన్న మాటలన్నీ వదిలేసి దేవుని మాటనే పట్టించుకొని ఆయన ఒక వాక్యం ప్రకారం నడుస్తే మీకు విజయం కలుగుతుంది. If you leave all the thoughts of the knowledge of this world and come back to the Lord and follow only the Lord, wherever you go, wherever you tread on, there will be victory for you. ఒకటి, మీరు అట్లా తప్పులు చేస్తూ కమ్యూనియన్లో పార్టేకర్ చేస్తున్నారంటే మీకే మీ శరీరానికి నష్టం కలిగిస్తున్నారు, అదేవిధంగా దేవుణ్ణి కూడా కొడుతున్నారు మీరు. On the other hand, if you are still continuing in your sinful life and then you are partaking in the communion, it means that you are bringing troubles against you and then you are whipping the Lord. God bless this man. God bless you all.